అందరూ సండే స్కూల్లో బాగా బట్టి పట్టేసి ఉంటారు ఈ వాక్యాన్ని, కానీ నిజ జీవితంలోనే అమలు చేయరు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సండే స్కూల్ డేస్లోనే బట్టి పట్టేస్తారు ఈ వాక్యాన్ని, కానీ నిజ జీవితంలో అమలు చేస్తే వాళ్ళని మించిన అభివృద్ధి ఉంటుంది. అసలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యమైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరో వాక్యమును ప్రేమించిన వారు, వాక్యమును ధ్యానించువారు, వాక్యమునకు చెవియొక్కువారు, వాక్యమునకు లోబడువారు, వాక్యమునకు విధేయులయ్యేవారు ఎలా ఉంటారనంటే నీటి కాలువల యోరను ఉన్న చెట్టు వలె వృద్ధి పొందుతారట. హల్లెలూయా, హల్లెలూయా. నీటి కాలువలో వారును ఉన్న చెట్టుకి ఎడారిలో ఉన్న చెట్టుకి తేడా ఏంటి చెప్పండి? ఎడారిలో ఉన్న చెట్టుకి ఏ ఫలము కొన్ని రోజులకి అది ఏమైపోద్ది, ఎండిపోద్ది. అసలు చెట్టు ఉండదు అక్కడ. మొక్కలు చిన్న చిన్న, అది కూడా ఎడారిలో పెరిగే మొక్కలు తప్ప చెట్లు ఒకవేళ ఉన్నది అని అంటే అక్కడ నీరు ఉండాలి ఖచ్చితంగా. ఒయాసిస్ అనేది ఉండాలి, అక్కడ నీరు అనేది ఉండాలి. నీరు ఉన్నది అక్కడ చెట్టు కనపడిందంటే అక్కడ ఖచ్చితంగా ఏమున్నది, నీరుంది అని. నీరు ఉన్న చెట్టు ఎలా వృద్ధి పొందుతుందో వాక్యమైన దేవుడు అంటున్నాడు కదా, అలాగున వాక్యమును కలిగిన వారు ఏం పొందుతారట, వృద్ధి పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.